తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడుకొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. సార్, నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. పుబ్బ లేదా పూర్వ ఫల్గుని నక్షత్రం. ఈ పుబ్బ నక్షత్ర జాతకులు వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, అట్లాగే అంటే రాస్యాధిపతి ఎంత పుబ్బ శుక్రుడు అయినప్పటికీ మరి రాస్యాధిపతి ఇంపాక్ట్ కూడా ఉంటుందా? మీరు చాలా డెప్త్గా చెప్తున్నారు. నవాంశ ప్రకారం ఏ పాదాల వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా తెలియజేస్తున్నారు. అలాగే యోగిని సైకిల్ని కూడా రిఫర్ చేస్తూ చెప్తున్నారు. కాబట్టి సో మరి పుబ్బ నక్షత్రం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ పూర్వ ఫల్గుని నక్షత్రం ఇది కూడా మన సింహరాశిలో వచ్చేది. సింహరాశి యొక్క తత్వం ముందుగా వివరించుకున్నట్లుగా ఇది అగ్నితత్వపు రాశి కదా. అగ్నితత్వపు రాశుల్లో ఉండే దాని ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు తీవ్రమైన ఉద్వేగ స్వభావాన్ని కలిగి ఉండటం, చిన్న విషయానికి కూడా కొంచెం ఎక్కువగా రియాక్ట్ కావటం, ఇటువంటి లక్షణాలు అగ్నితత్వపు రాశి యొక్క ప్రత్యేకతలు. కానీ ఇందులో దీనికి అధిపతి రవి. పూర్వ ఫల్గుని నక్షత్రానికి వింశోత్తరి నాథుడు, వింశోత్తరి గ్రహానికి సంబంధించి వింశోత్తరి దశ సంబంధించిన గ్రహం శుక్రుడు. అంటే శుక్ర రవి గ్రహాల కాంబినేషన్. దాని తర్వాత నక్షత్ర ఆధిపత్య దేవత భగుడు. అంటే భగ అనే ఒక ప్రత్యేకమైన రవికున్న ప్రత్యేకమైన నామం. ఈ 12 నామాల్లో ఒకటి వస్తుంది కదా, వస్తుంది ఇందులో. కాబట్టి రవి యొక్క కారకత్వాలు డబల్ ఇంపాక్ట్ ఉంది ఉన్నాయి. ఇందులో ఏమిటంటే యోగిని దశానాథుడు, ఇందులో ఉల్కా అంటే శని. కాబట్టి ఇక్కడ ఒక టిపికల్గా ఉండే తత్వం అన్నమాట. రకరకాలుగా తత్వం. ఇందులో ప్రాథమికంగా ఉండే తత్వం ఏమిటంటే ఉగ్రతత్వం. అంటే ప్రతి విషయానికి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే తత్వం, లేదా అహంకారపూరితంగా ఈగోయిస్టిక్గా ఉండే తత్వం అనేది ఒక ప్రాథమికంగా రవి యొక్క తత్వం. అధికారం చెలాయించే తత్వం, అది ఎదుటివారికి డామినేటింగ్గా ఉండటానికి ప్రయత్నం చేసే తత్వం. కానీ కారకుడు ఇక్కడ వింశోత్తరి కారకుడు శుక్రుడు. అంటే ఆ నక్షత్ర దేవత, నక్షత్రానికి సంబంధించిన గ్రహం శుక్రుడు అయ్యాడు. కాబట్టి వీరు డామినేటింగ్ ఏ విధంగా ఉంటుందంటే ఎదుటివారి చేత పనులు చేయించుకునే విధానం, ఇదంతా అది వారికి నొప్పి పుట్టదు. అంటే అట్లా చాలా జాగ్రత్తగా వాళ్ళు డామినేట్ చేస్తారు. కానీ ఆ పనులు చేసేవారు వాళ్ళు డామినేట్ చేస్తున్నట్లు ఎప్పుడో కానీ గుర్తించలేని పరిస్థితి. చాలా పెక్యులర్గా ఉంటుంది. అంటే వీరి చేత చాలా అనునయించుకుంటూ మిగతా వారికి ఉదాహరణకి ఇంట్లో పనిచేసే పని వ్యక్తులు, సర్వెంట్ మేడ్స్ వీళ్ళు ఉన్నారనుకోండి. మిగతా చోట్ల వారు ఒక గంటలో చేసే పని ఒక 10 యూనిట్స్ అనుకోండి. వీరి దగ్గర చేసే పని మోర్ దాన్ 20 యూనిట్స్ ఉంటుంది మిగతా చోట్ల చేసేదానికి. అంటే వీరు ఆ విధంగా చెప్పి చేయించుకుంటూ ఉంటారనమాట. అంటే వాళ్ళు కూడా తమ మాటల్లో పడిపోయి వారికి ఒక ప్రత్యేకమైన ధ్యాసలో ఈ విధంగా ఉంటూ వారి పనులు చేసి పెడుతూ ఉంటారు. అలానే వీరు పనులు చేసే పరిస్థితుల్లో దీనికి రివర్స్గా ఉంటుంది. అంటే రివర్స్గా అంటే ఇక్కడ పని చేయించుకునే విధానంలో, ఎదుటి వారి చేత పని చేయించుకునే విధానంలో వీరు చాలా చక్కగా మంచి అడ్మినిస్ట్రేటివ్గా ఉంటారు. వారి గురించి పొరపాటును కూడా ఎవరు నెగటివ్గా అనరు. అంటే ఇందాక సర్వెంట్ మేడ్స్ అనే విషయాన్ని గురించి వచ్చినప్పుడు వారు మిగతా చోట్ల వాళ్ళు చాలా ఉదయం వారికి మంచి ఆహారం అన్నీ సమకూర్చి పనులు చేయించుకుంటున్నారు అనుకోండి. కానీ వాళ్ళు అక్కడ ఇబ్బంది ఫీల్ అవుతున్నట్లు మరో చోట వ్యాఖ్యానం చేయొచ్చు. కానీ ఇక్కడ వీరు మిగతా వారు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కంటే చాలా తక్కువ ప్రొవైడ్ చేస్తారు, ఎక్కువ పని చేయించుకుంటారు. కానీ వీరి గురించి నెగిటివ్గా ఎక్కడా మాట్లాడలేని పరిస్థితి. అంటే అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ చాలా చక్కగా ఉంటూ ఉంటాయి. అంటే వీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వ్యక్తులు. కానీ ఇదే వ్యక్తులు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వారు కూడా పని చేయాలి కదా.
పని చేయించుకోవడం కుదురుతుంది, వారి సీఈఓకి మాత్రం వీరు కళ్ళు గప్పుతూ ఉంటారు. అంటే ఈ వారు ప్రత్యేకమైన విధులు ఏదైనా చెప్పారనుకోండి, దీనికి సంబంధించి వారికి వీళ్ళు చేయలేదు అనే ఫీలింగ్ అయితే రాదు. కానీ చేయరు. చేస్తున్నారు, పాపం వాళ్ళు చేస్తారు. 3 రోజుల్లో చేసే పని 2 రోజుల్లో చేస్తున్నారు అనే ఫీలింగ్ సీఈఓ గారికి ఉంటుంది. కానీ వీరు వారం రోజులు చేస్తారు. ఇటువంటి లక్షణం. ఇది అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్లో ఇదొక మరొక రకమైన పార్శ్వం. ఈ లక్షణాలకు సంబంధించి ఈ పూర్వ ఫల్గుని నక్షత్రంలో వీరు ఎక్కువగా ఏమిటంటే ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా తమ పై వారిని ఆకట్టుకుంటారు, తమ కింద పని చేసే వారిని ఆకట్టుకుంటారు, తమ తోటి వారిని ఆకట్టుకుంటారు. తోటి వారిని కూడా ఆకట్టుకునే పరిస్థితి అంటే ఏమిటంటే తాము చేసే పని వారి చేత చేయించడం. ఉదాహరణకి ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నారనుకోండి, ఒక టీంలో ఒక వర్క్ గురించి చేస్తూ ఉన్నారనుకోండి, వారికి ఈరోజు అంటే నేను ఒక సన్నివేశంలో ఒకరిని చూశాను. వారు ఒక టీం వర్క్లో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఏమిటంటే ఈరోజు మా ఏరియాలో కరెంటు పోయింది కాబట్టి నా వర్క్ నువ్వు చేయని ఫోన్లో చెప్పటం. మరుసటి రోజు ఈరోజు నాకు వేరే కారణం చేత మా ఇంటికి వ్యాక్సినేషన్ కోసం ఎవరో వచ్చారు ఈ పర్టికులర్ టైంలో, కాబట్టి ఈ విధంగా చేయండి అని. ఇటువంటివి నేను సహజంగా వింటూ ఉన్న సన్నివేశాల్లో నేను ఒక కామెంట్ చేశాను, వీరు ఖచ్చితంగా మీ అందరికంటే ముందు ఆ టీంలో ఉన్న వాళ్ళకి మీ అందరికంటే ముందు వారికి మేనేజ్మెంట్ రూల్ అంటే ఒక మేనేజర్గా వారికి పదోన్నతి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకని అట్లా అంటున్నారంటే వారు పని చేయించగలుగుతున్నారు కదా, వారికి మేనేజ్మెంట్ కావాల్సింది ఏమిటి, 10 మంది చేత పనులు చేయించుకోవడం కదా. ఇటువంటి లక్షణాలు ఉండటం అన్నమాట. ఇందులో ఈ పూర్వఫల్గుని నక్షత్రం మొదటి పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఈ మొదటి పాదానికి నవాంశాధిపతి సింహరాశి అయింది. సింహరాశికి మరలా కామన్ కాంబినేషన్ రవి అయ్యాడు. ట్రిపుల్ ఇంపాక్ట్ కదా, రవి అయ్యాడు. రవి యొక్క కారకత్వానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు వీరికి ఇంకా కొంచెం ఎక్కువ డామినేటింగ్గా ఉంటూ ఉంటారు. ఈ డామినేషన్ స్థాయి ఏ విధంగా ఉంటుందంటే ముందు వివరించిన దాంట్లో వీరు నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ ఇచ్చే పద్ధతి ఎలా ఉంటుంది కదా, వీరు నొప్పి తెలియకుండా సర్జరీ చేసే లాంటి పరిస్థితి అనమాట. అంటే ఎదుటి వారికి ఇబ్బంది పెట్టేది కూడా వాళ్ళకి అర్థం కాదు, అటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వీరికి ఓపిక తక్కువ. వీరు ఎదుటి వారికి సంబంధించి వారి పనులు చేయించుకోవడానికి అంతా ఉంటుంది, కానీ జీవిత భాగస్వామితో సంభాషించే సందర్భాల్లోనూ ప్రతి విషయంలోనూ వారికి ఒకే మూస పద్ధతిని అనుసరిస్తూ ఉండటం కారణం చేత వీరు వైవాహిక జీవితంలో కుదురుకోవటానికి, అంటే వైవాహిక జీవితం కావచ్చు లేదా కొత్తగా పరిచయమైన విషయంలో స్నేహితులను ఏర్పరచుకోవటం కావచ్చు, వాటిల్లో కుదురుకోవటానికి వారితో స్నేహం పటిష్టపడటానికి లేదా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కంటిన్యూటీ ఉండటానికి చాలా ఎక్కువ టైం తీసుకునే పరిస్థితులు ఉంటుంటాయి అడ్జస్ట్ కావడానికి. రెండవది పూర్వ ఫల్గుని నక్షత్రం రెండవ పాదం ఇక్కడ ఇదే కాంబినేషన్స్ వర్తిస్తూ ఉంటాయి, కానీ నవాంశాధిపతి బుధుడు. ఇందులో కమ్యూనికేటివ్ స్కిల్స్ చాలా చక్కగా ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ జరిగే విషయం ఏమిటంటే ఇక్కడ ఒక నెగటివ్ పద్ధతి ఏమిటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ బాగుంటాయి, చిట్ట చివరి నిమిషంలో అంటే మొత్తం అంతా డాక్యుమెంటేషన్ అంతా తయారు చేసి చిట్ట చివరిలో సంతకం పెడతాం మర్చిపోయామంటాం చూసారా, అదే విధంగా తాళం వేసి తిని గొళ్ళెం మర్చిపోయి ఆ విధంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చెక్ రాస్తారు, సంతకం పెట్టలేని పరిస్థితి, సంతకం పెట్టకుండా ఇస్తారు. మనం అదేదో సినిమాలో లాగా గుప్త దానాలు చేస్తూ ఉంటాను, నా సంతకం అవసరం లేదు అనేది అందులో లాగడే వీళ్ళ మానసిక స్థితి ఆ విధంగా ఉంటుంది. తయారు చేస్తారు, డాక్యుమెంట్ తయారు చేస్తారు, సంతకం పెట్టరు. దాంట్లో ఇందాక చెప్పిన సినిమా సీన్ ఉదాహరణని కొన్ని సందర్భాల్లో ఉపయోగించుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఏమిటంటే అది వారికి వ్యక్తిగతంగా ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన అంటే సంతకం పెడతాం అనే విషయం దీన్ని చెప్పడం ఉద్దేశం ఏమిటంటే అన్ని విషయాలు చక్కగా ఉంటాయి, బాగుంటాయి, ముఖ్యమైన విషయాలను మర్చిపోతూ ఉంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉండే ఒక ప్రధానమైన లోపం. ఇక మూడవ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు తులానావాంశ అయింది. మరలా ఇక్కడ శుక్రుడు అధిపతి అయ్యాడు. అంటే ఇక్కడ ఇందాక వివరించినట్టుగా రెండవ పాదం యొక్క లక్షణాలు ఉంటాయి, కానీ పారవశ్యతకు సంబంధించిన ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది. అంటే ప్రతి విషయంలోనూ అంటే మొదట వీరు తాము నమ్మిన విషయాలు,
తాము సంబంధించిన విషయాలు వీటన్నిటికి సంబంధించి వారు ప్రతి విషయంలోనూ అందులో ఒక మంచి గుర్తింపు లేదా ఏదో ఒక ప్రత్యేకమైన ఎసెన్స్ దాంట్లో వీరికి నచ్చిన సందర్భాలలో వాళ్ళ కంటిన్యూటీ చాలా బాగుంటుంది, అందులో చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కానీ నచ్చని విషయాల్లో వీరు ఉన్న సందర్భాలలో వారు దాంట్లో ఎదుగుదల చాలా తక్కువ, ఇమ్మడలేక బయటికి రాలేక ఇటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఉదాహరణకి ఒక విషయంలో వారు సపోజ్ మనం హెచ్ఆర్కి సంబంధించి ఏదో మనం ఇందాక అనుకుంటూ ఉన్నాం కదా, అటువంటిదే ఎంబీఏ చదివిన ఒక వ్యక్తి హెచ్ఆర్ అంటే ప్రతి కంపెనీలోనూ ఒకే రకమైన హెచ్ఆర్ ఒకే రకంగా మేనేజ్ చేయటం అనేది ఉంటుంది. కానీ నేను చూసిన ఒక విషయంలో వారు ఒక పర్టికులర్ కంపెనీకి ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ దాంట్లో వీరికి మంచి ప్రావీణ్యత ఉన్నది, అందులోనే ఉన్నారు. కానీ వారు మరలా ఉద్యోగ ఉన్నతి గురించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలనే మరో చోట అప్లై చేయొచ్చు కదా. కానీ వీరు ఆ మోస పద్ధతికి అలవాటు పడిపోయి ఇంతకంటే ఎక్కువ శాలరీ లభిస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ రంగంలో కావచ్చు, వాటిల్లో వస్తుంది అని అనుకున్నా సరే అందులోకి వెళ్ళటానికి భయపడుతూ ఉంటారు. అవకాశాలు వచ్చినా లేదా వీరు అప్లై చేయటానికి కూడా భయపడుతూ ఉంటారు. అంటే ఒక మోస పద్ధతికి పారవశ్యతకు సంబంధించి ఒక దాంట్లోనే ఉండి అదే తత్వంలో ఉండి వారికి సంబంధించిన సేమ్ ఫీల్డ్ కావచ్చు దాంట్లోనే ఉండటం. ఉదాహరణకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, అపార్ట్మెంట్లు కట్టే ఇంజనీర్ అయ్యి ఉండి ఇండివిజువల్ హౌస్లకు సంబంధించిన కట్టాలంటే ఎంత లాభదాయకంగా ఉన్నా నేను అది కట్టను, కేవలం నేను దీంట్లోనే ఉంటాను అనే ఆలోచన, అటువంటి తత్వం ఉంటుంది. ఇలాంటి వారు ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ సంబంధించిన విషయాల్లో కూడా చాలా పర్టికులర్గా ఉంటారు. దాని వాళ్ళు ఆలోచించిందే ఈ విధంగా జరగాలి. అటువంటి ఇంకొకరి వైపు ఆకర్షితులు అవ్వరు కదా సార్, దట్స్ అ పాజిటివ్ థింగ్. ఒకే రకమైన తత్వం వైపు ఆకర్షితులు అవుతారు, మరొకరి వైపు అని కాదు. ఒకే రకమైన తత్వం. ఓకే, ఇది 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 వారి జీవిత గమ్యాన్ని రకరకాలుగా మార్చే పరిస్థితి ఉంటుంది. ఇక చతుర్థ భావానికి సంబంధించి చూసుకున్నప్పుడు 4వ పాదం ఇది వృశ్చిక నవాంశ అయింది. వృశ్చిక నవాంశకి అధిపతి కుజుడయ్యాడు. ఇక్కడ శుక్ర కుజుల కాంబినేషన్, ఈ కాంబినేషన్ యొక్క కారకత్వాల చేత వీరికి ఎదురయ్యే ఇబ్బందికర సన్నివేశాలు ఏమిటంటే ప్రతి విషయంలోనూ పారవశ్యతే ఉంటుంది. అంటే ప్రతి విషయంలోనూ ఏదో ఒక రకమైన ప్రతి విషయాన్ని గురించి విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు లేదా ప్రతి విషయంలో ప్రవేశిస్తున్న సందర్భంలోనూ వారికి ఏదో ఒక ఇన్సెంటివ్ అందులో ఉండాలి. ఆ ఇన్సెంటివ్ ఏమిటంటే కొన్ని సందర్భాలలో బహుశా తిండి పుష్టి కలిగిన వ్యక్తి అనుకుందాం, వారికి నచ్చిన ఆహార పదార్థాలు ఇటువంటి అన్నీ చాలా అక్కడ మంచిగా ఉన్నాయనుకుందాం, వాటిని ఆ ఇన్సెంటివ్ కారణం చేత ఆ పని చేస్తారు. లేదా ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ అనుకుందాం, ఒక అందమైన వ్యక్తి ఉన్న ప్రాంతం అనుకుందాం, ఉన్న ప్రాంతంలో ఉద్యోగాన్ని గురించి ప్రయత్నం చేయటం, ఇంకో ప్రాంతంలో ఇంకొక కంపెనీలో అందమైన వ్యక్తులు లేనిది అనుకుందాం. వీరు అట్రాక్ట్ అయ్యేది ఏమిటంటే అందమైన వ్యక్తులు ఉన్న చోటకి అది ఇన్సెంటివ్ ఉన్న కారణం చేత అక్కడికి మాత్రమే అప్లై చేస్తుంటారు. లేదా ఇది లేదా పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇది తీసుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది మేధస్సుకి అట్రాక్ట్ అయ్యే పరిస్థితులు ఉంటుంటాయి. అంటే ఇంటలెక్చువల్ పర్సన్స్కి వీళ్ళందరికీ అట్రాక్ట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. అంటే ఈ ఇంటరాక్షన్స్ అక్కడ ఆపోజిట్ సెక్స్ కావచ్చు, లేదా ఈ ఇంటెలెక్చువాలిటీ ఎక్కువ ప్రదర్శించే వ్యక్తులు కావచ్చు. అటువంటి వ్యక్తులు ఉన్న చోటకి వీరు వెళ్ళి వారు ఇష్టపడే దాని విషయంలోనూ దాంట్లో వారితో స్నేహం కుదుర్చుకోవటం, అందులోనే వారి వృత్తి వ్యాపకాలు కొనసాగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో ఎప్పుడైతే ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ సంబంధించిన విషయాలు అనే దాంట్లోకి వచ్చినప్పుడు సహజంగా నెగటివ్, వీరు ఇష్టపడుతున్నట్లుగా ఎదుటివారు ఇష్టపడే పరిస్థితులు ఉండవు. కానీ వేరాజ్ మేధోపరమైన విషయాలకు సంబంధించి అంటే ఇందాక ఇంటెలెక్చువాలిటీకి సంబంధించిన విషయాల్లో కూడా అటువంటి వారి పట్ల వీరు చాలా బాగా తెలివిగలవారు, లేదా ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో వారికి ప్రత్యేకమైన ప్రవేశం ఉన్నది అనే దాని పట్ల వీరు ఆకర్షితులు అవుతారు. కానీ వారి దగ్గర నుంచి అటువంటి ఆదరణ పొందలేరు, రెసిప్రొకేటివ్గా ఉండదు. ఈ కారణం చేత తరచూ ఆత్మన్యూన్యతా భావానికి లోనయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇక వీటికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు యోగిని దశానాథుడు శని అయ్యాడు.
ఇక్కడ ప్రతి విషయంలోనూ శనికి సంబంధించిన విషయంలోనూ వీరు మొదటి 36 సంవత్సరాల లోపల గ్రాడ్యువల్గా ఎదుగుతారు. అంటే పరిపూర్ణంగా ఒక్కసారిగా ఏదో ఒక స్టార్ అదృష్టం అయిపోవడం లాంటిది ఉండదు. ఆ? స్టార్ అయిపోవడం లాంటిది ఉండదు. ఒక్కసారిగా ఉండదు, స్టెప్ బై స్టెప్ ఎదుగుతారు. ఆ ఎదుగుదల చాలా కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే నిలిచిపోతుంది. స్టూడియస్గా వారు ఎదగటం Studious గా. అనేది ఉంటుంది. ఉమ్. దాని తర్వాత వారి భవిష్యత్తు కూడా చాలా చక్కగా నిర్మించుకోగలుగుతారు. ఉమ్. కానీ కుటుంబంలో పెద్దవారి నుంచి వీరికి సరైన ప్రోత్సాహం కానీ ఎటువంటి ఉమ్. సహాయ సహకారాలు ఏవి ఉండవు. బహుశా వీరు కుటుంబంలో పెద్దవారికి వీరు సహాయం చేసే పరిస్థితులు ఉంటాయి కానీ Right. వీరికి పెద్దవారి నుంచి సహాయ సహకారాలు లభించని పరిస్థితులు ఉంటాయి. Right. కానీ 36 సంవత్సరాలు దాటిన తదుపరి నుండి వీరి లైఫ్ మరొక రకంగా ఉంటుంది. Turn అవుతుంది. అంటే ఉమ్. అప్పటి వరకు చాలా ఒక రకంగా మానసిక స్థితి ఉన్నవారు దానికి విరుద్ధమైన మానసిక స్థితిలోకి ప్రవేశించే స్థితి ఉంటుంది. Right. అప్పటిదాకా పుస్తకాలు చదవటం అలవాటు లేని వారు దాని తర్వాత పుస్తకాలు చదవటం లాంటిది, అటువంటి మానసిక స్థితి ఉమ్. ఇటువంటిది ఉంటుంది. మార్పు ఉంటుంది. ఇక ఆరాధన విషయం చెప్పండి సార్. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఈ ఇక్కడ ఆరాధన ప్రాథమికంగా శుక్రునికి సంబంధించిన ఆరాధన వీరికి అనుకూలమైన పరిస్థితి, లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి సంబంధించి. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా పెక్యులర్గా అనిపించింది పుబ్బా నక్షత్రం బికాస్ ఆఫ్ ద కాంబినేషన్స్. డెఫినెట్లీ చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో ఉత్తరా నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.